తుని మున్సిపల్ చైర్మన్ ఎన్నిక విషయంలో 28 మంది కౌన్సిలర్లతో తమకు సంపూర్ణ మద్దతు ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ వైస్ చైర్మన్ ఎన్నిక సజావుగా జరగకుండా దౌర్జన్యాలకు పాల్పడడం మంచి పద్ధతి కాదని మాజీ ఎంపీ పిఠాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ అన్నారు. కాకినాడ జిల్లా తుని మున్సిపాలిటీలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన చలో తుని కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్లలో తుని బయలుదేరి వెళ్తుండగా గొల్లప్రోలు టోల్ ప్లాజా వద్ద పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ నేతృత్వంలో పోలీసులు మాజీ మంత్రి కన్నబాబును, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని, ఎమ్మెల్సీ అనంతబాబును, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పలువురిని తుని వెళ్లకుండా అడ్డుకున్నారు. అలాగే పిఠాపురం పార్టీ నేతలు పలువురితో తుని చేరుకున్న వంగా గీతను కూడా అక్కడి స్థానిక పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వంగా గీతా విశ్వనాథ్ కూటమి ప్రభుత్వంపైన, పోలీసులపైన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మెజార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉన్నప్పటికీ కూడా మరి ఇక్కడ అప్రజాస్వామికంగా ఎన్నిక జరగాలనే విధానంతో మరి ఉన్నట్టుగా ఇక్కడ వాతావరణం కనపడుతుంది. తుని పట్టణం మొత్తం కూడా జనంతో నిండిపోయే విధంగా చేయడం జరిగింది. ఇంకా వైఎస్ఆర్సీపీకి సంబంధించి తప్ప ఇంకెవరికి కూడా దీంతో నిజంగా కూడా ఇంత అప్రజాస్వామిక వాతావరణం ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రజాస్వామికంగా ఎన్నిక వైస్ చైర్మన్ ఎన్నిక జరగాలి అంటే మరి 28 మంది కూడా వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు ఉన్నారు. కౌన్సిల్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషను, అదేవిధంగా కనుక కలెక్టర్ గారు స్పెషల్ ఆఫీసర్ ద్వారా చేయించగలిగినట్లయితే ప్రశాంతంగా 28 మంది కౌన్సిలర్లు అక్కడికి వెళ్ళి చైర్మన్, వైస్ చైర్మన్ కలిసి వైస్ చైర్మన్ ఎన్నిక ప్రశాంతంగా వారికి నచ్చిన అభ్యర్థిని ఎన్నుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ అప్రజాస్వామికంగా జరపాలని అనడంలో ఈ వాతావరణం అంతా కూడా ఉంది. నేను కలెక్టర్ గారిని కోరుతున్నాను, అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి గారిని కూడా కోరుతా ఉన్నా. మరి ఇక్కడ తునిలో ప్రజాస్వామికంగా ఎన్నిక జరిగే విధంగా చేయాలని కోరుతా ఉన్నాం. మేమందరం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఈ యొక్క అప్రజాస్వామిక విధానాన్ని నిరసిస్తూ ఉన్నాం. మా నిరసన అందరినీ కూడా తెలియజేస్తూ ఉంటాం. ఇప్పుడు కౌన్సిలర్లు అందరూ కూడా ఇప్పుడే చూసాం, వీడియో చూసినట్లయితే కౌన్సిలర్లు అందరూ కూడా మరి కౌన్సిల్ మీటింగ్ వెళ్ళడానికి బయటకు వస్తే వాళ్ళు పరుగులు ఎట్టించి అందులో గర్భిణీ స్త్రీలు కూడా ఉన్నారని చెప్తున్నారు. మహిళలను కూడా చూడకుండా పరుగులు పెట్టించే విధానంతో ఉంటే మళ్ళీ వాళ్ళు భయభ్రాంతులై లోపలికి వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి ఈ విధానాన్ని తక్షణం దీన్ని ఇక్కడ శాంతి భద్రతలు కాపాడే విధంగా తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ప్రజాస్వామికంగా వైఎస్ఆర్సీపీకి మద్దతు ఉంది కాబట్టి ఆ విధంగా ప్రశాంత వాతావరణంలో ప్రజాస్వామికంగా ఎన్నిక జరిగే విధంగా ప్రభుత్వం చూడాలి. కూటమి ప్రభుత్వం వెంటనే తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతాం.